మహాకుంభమేళం 144 సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభమేళంలో స్నానాలు చేస్తే మన పాపాలు పోతాయి, మన రోగాలు పోతాయని చాలా మంది నమ్మి అయితే అక్కడికి స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. దేవుని అయితే దర్శించుకుంటున్నారు. 40 crores వరకు పీపుల్ అయితే అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించారని చెప్పి ఇప్పటి వరకు అయితే ఒక రికార్డ్ అయితే ఉంది. అయితే ఇక్కడ మహాకుంభమేళంలో చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ కానీ, మోనాలిసా ట్రెండ్ కావచ్చు, ఇలా చాలా జరిగినాయి. అయితే ఒకటి మెయిన్ పర్టికులర్ గా మీకు తెలియంది ఏంటంటే, అక్కడ ఎవరైతే అమ్మాయిలు స్నానం ఆచరిస్తారో మన మహాకుంభమేళంలో, అక్కడ అమ్మాయిల వీడియోస్ తీసి ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళ వీడియోస్ ని అమ్ముతున్నారంట. వీళ్ళు స్నానం చేసే వీడియోస్ ని తీసేసి మన టెలిగ్రామ్ లో కానీ అందులో మొత్తం చేసి వైరల్ అయితే చేస్తున్నారు. అయితే ఈ న్యూస్ ఎలా బయటపడ్డది, అసలు ఇలా చేసిన వాళ్ళు ఎవరు, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అయితే లైక్ చేసుకోండి. ఈ మహాకుంభమేళం ఏదైతే ప్రయాగ్రాజ్ లో జరుగుతుందో అక్కడ ఉన్న గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ మంచి జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలిగియమని చెప్పి ఫస్ట్ మహాకుంభమేళం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ చాలా న్యూస్లు అయితే జరిగినాయి, చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి, కానీ అవి బయటికి అయితే రాలేవు. అయితే ఏదైతే గవర్నమెంట్ ఉందో అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక స్పెషల్ టీమ్ని అయితే పెట్టింది, చాలా టీమ్స్ని. ఈ స్పెషల్ టీమ్ ఏంటంటే సోషల్ మీడియా టీం. అంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నాయి, ఎవరైనా స్కామర్స్ ఇలా ఏమైనా వీడియోస్ తీసి ఇలా చేస్తున్నారా అని సపరేట్గా ఒక టీంని అయితే వాళ్ళు ఫామ్ చేశారు. అయితే ఈ టీము అలానే వీళ్ళు సెర్చ్ చేస్తుంటారు కదా మహాకుంభమేళం గురించి. సెర్చ్ చేస్తుంటే వాళ్ళకు అమ్మాయిల వీడియోస్ తీసి ఇలా పెట్టి అమ్మేస్తున్నారు, సేల్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకైతే ఒక వెబ్సైట్ అయితే దొరికింది. అయితే వీళ్ళు ఆ వెబ్సైట్లో కొద్దిగా డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి కొద్దిగా హ్యాకింగ్ చేస్తే ఆ వెబ్సైట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అవన్నీ డీటెయిల్స్ అయితే దొరికాయి. అయితే వీళ్ళు ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మహాకుంభమేళంకి ఎవరైతే అమ్మాయిలు కానీ చాలా మంది అయితే వస్తుంటారు, వాళ్ళు స్నానం ఆచరిస్తున్నప్పుడు వీడియోస్ తీసి ఆ వీడియోస్ని ఒక ఇంచుమించు 50 కోట్ల 60 కోట్ల మంది అయితే ఇప్పటి వరకు మహాకుంభమేళంకి వచ్చారు. ఎంతమంది అమ్మాయిలు వచ్చి ఉంటారో, ఎంతమంది అమ్మాయిల వీడియోస్ తీసి వాళ్ళ దగ్గర భద్రతగా పెట్టుకొని వాడు అమ్ముదామని చూశాడు. అయితే ఒక్క వీడియో వచ్చేసి 4,000 to 5,000 వరకు అమ్ముతున్నాడు అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అయితే అంత 50 కోట్ల మంది అంటే అందులో ఒక 30 crores 50 crores ఒక అమ్మాయిల వరకు వచ్చిరని అనుకుందాము. అయితే అంతమంది వీడియోస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని టెలిగ్రామ్లో కానీ ఏదో కానీ ఇలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారంట, అంటే గలీజ్గా పెట్టేసి. అయితే ఇలా వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ వీడియోస్ని మనము మాఫింగ్ చేసి కానీ ఏదైనా చేసి కానీ వాళ్ళు అలా పెట్టొచ్చని వాళ్ళైతే ఏదైతే సోషల్ మీడియా టీం వాళ్ళు ఉంటున్నారో మహాకుంభమేళంలో వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఏదైతే టెలిగ్రామ్లో ఉంటుందో టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే వాళ్ళకి దొరికింది. ఆ ఛానల్లో ఇలా వీడియోస్ చాలా ఉన్నాయి, మహాకుంభమేళంకి వచ్చిన అమ్మాయిల వీడియోస్ చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ అమ్మాయి వీడియోస్ అయితే ఇందులో పెడుతున్నారు, వీళ్ళ డీటెయిల్స్ మాకు కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళైతే డీటెయిల్స్ మొత్తం అయితే ఇచ్చారు. కానీ టెలిగ్రామ్లో ఏంటంటే మెయిన్ నంబర్ దొరకదు కదా మనకు. ఇక నంబర్ దొరకకపోసరికి వాళ్ళని అలానే చేస్తుంటే వీడియో పెట్టిన వాళ్ళని ఈజీగా హ్యాక్ చేసి అలా దొరికిన వాళ్ళను పోలీస్ కేసు అయితే పెట్టారు. అయితే ఇలా అమ్మాయిల వీడియోస్ తీసి ఇలా స్కామ్ చేయడం వలన అక్కడ మహాకుంభమేళంకి వచ్చే వాళ్ళకు కూడా చాలా బ్యాడ్గా అవుతుంది. ఇదేదైతే సోషల్ మీడియా టీం ఉందో, ఈ సోషల్ మీడియా టీం ఈ స్కామర్స్ గురించి కాకుండా ఎవరైతే అమ్మాయిలను కాకుండా ఇలా అబ్బాయిలను కూడా మహాకుంభమేళం అని చెప్పి పేరు చెప్పి మిమ్మల్ని తోలుకొస్తామని చెప్పి అలాంటి స్కామర్స్ కూడా ఇది మంచి వర్ధిస్తుంది. ఎందుకంటే వాళ్ళను కూడా ఈజీగా వీళ్ళు పోలీస్ కేసు పెట్టి ఈ టీం అయితే చేయొచ్చు. ఇలా చాలా చేసి నువ్వైతే బయటికి అయితే రాలేవు. ఇలా అమ్మాయిల వీడియోలు అయితే తీసి స్కామ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి మహాకుంభమేళం స్నానం చేస్తుంటే కూడా బట్టలు వేసుకొని అలా ఆ అమ్మాయి కూడా భద్రత లేకుండా పోతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇదనే కాదు, మహాకుంభమేళం గురించి పక్కకు పెట్టి ఈవెన్ మల్లారెడ్డి కాలేజ్లో చూసుకున్నట్టయితే కూడా అక్కడ కూడా అమ్మాయిలు వాష్రూమ్లో ఉంటే కూడా మన ఏవైతే ఎవరో ఉంటారు కదా అక్కడ స్టాఫ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ వీడియోస్ తీసి పెట్టుడు. మల్లారెడ్డి కాలేజ్లో కాకుండా ఇంకా చాలా న్యూస్లు అయినాయి. అమ్మాయికి ఇక్కడ భద్రత లేదని, అమ్మాయికి అయితే అసలు భద్రత లేకుండా పోతుంది. ఈవెన్ స్నానం చేసిన ఈవెన్ 4 గోడల మధ్యలో ఉన్నాక ఈ మహాకుంభమేళం విషయం బయటికి వచ్చినాక లిటరల్లీ అందరు షాక్ అంటే షాక్. ఎవరైతే మహాకుంభమేళంకి పోయి తిరిగి వచ్చిన అమ్మాయిలు ఉంటారో వాళ్ళు షాక్. ఇక్కడ మా వీడియోస్ ఉన్నాయి, నేను స్నానం చేసిన వీడియో ఎక్కడ మాఫింగ్ చేస్తారో అని చెప్పి చాలా మంది అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది న్యూస్ వచ్చి బయటికి వచ్చి 1 or 2 days అవుతుంది. ఎవరైతే వీడియోస్ తీసి ఇలా అమ్ముదామని చూసారో వాళ్ళని కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. కొంతమందిని అయితే అరెస్ట్ కూడా చేసి అందులో అయితే పెట్టి వీడియోని అయితే స్వాధీనం చేసుకుని ఆ వీడియోస్ని అయితే డిలీట్ చేశారు. ఎవరైతే మహాకుంభమేళం పోయి తిరిగి వచ్చిన గర్ల్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వరకు వీడియోస్ అయితే డిలీట్ అయితే అయిపోయాయి. ఎందుకంటే చాలా మంది భయపడతారు, మా వీడియోస్ తీశారు కదా మేము ఇలా అని చెప్పి చాలా మంది అట్లా భయమే లేదు. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో గురించి మీరేమో అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మా వీడియో అయితే లైక్ చేసుకోండి.